Namaste students, welcome back to our channel, our Master English course. In the last video, I explained 17 bits regarding past tense textual exercise very detailedly. In this video, I am going to tell about remaining bits regarding past tense textual exercise. Okay? అంటే లాస్ట్ వీడియోలో మీకు 17 బిట్స్ని ఏ బ్లాంక్లో ఏ ఆన్సర్ రాయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పాస్ట్ టెన్స్ సంబంధించి. అదేవిధంగా ఈ వీడియోలో మిగిలిన బిట్స్ అన్ని పాస్ట్ టెన్స్ సంబంధించి అంటే పాస్ట్ టెన్స్ వాటి యొక్క సబ్డివిజన్ సంబంధించి బిట్స్ అన్ని కూడా ఏ బ్లాంక్లో ఏ ఆన్సర్ రాయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ బ్లాంక్లో ఏ ఆన్సర్ రాశారు, అది ఎలా రాయాలి, ఎందుకు రాయాలి అనేది మీరు డీటెయిల్గా నేర్చుకోవాలి. కాబట్టి వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా చూడాలి. స్కిప్ చేయకుండా చూసినప్పుడే మీకు ప్రతి బిట్ యొక్క ఆన్సర్ అనేది డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ ఆన్సర్ ఇక్కడ రాశారు, ఎందుకు రాయాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఓకే, లెట్ us enter into the class. 18th one is I dash travel for a year when we ran out of money and had to return home. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉందని ఎలా చెప్తామంటే ఇక్కడ ఫార్ ఏ ఇయర్ అనేది పీరియడ్ ఆఫ్ టైమ్, కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి సంబంధించింది అనమాట. దీని యొక్క ఆన్సర్ ఎలా రాయాలి? ఐ హ్యాడ్ బీన్ ట్రావెలింగ్. ఐ హ్యాడ్ బీన్ ట్రావెలింగ్. మీకు బోర్డు మీద కొన్ని లెటర్స్ సరిగా కనబడకపోయినా నేను చెప్పేటప్పుడు కేర్ఫుల్గా ఉన్నట్టయితే వాటి యొక్క స్పెల్లింగ్స్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. అక్కడ ఏం రాయాలనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఐ హ్యాడ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ ఏ ఇయర్ వెన్ వీ ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ అండ్ హ్యాడ్ టు రిటర్న్ హోమ్. అంటే మాకు డబ్బులు అయిపోయి ఇంటికి తిరిగి ఇచ్చేంత వరకు 1 year పాటు మేము ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాము అని చెప్తున్నాం. కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ వన్ ఈజ్ దే డాష్ ఫైట్ ద హోల్ టైమ్ దే వర్ టుగెదర్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్ అయితే ఏం లేదు, కాకపోతే సెంటెన్స్ బేస్డ్ ఆన్సర్ అనమాట. ఇది హోల్ టైమ్ దే వర్ టుగెదర్ అంటే అర్థమైంది, వాళ్ళు కలుసున్న టైం అంతా ఏం చేస్తున్నారు? ఫైట్ చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ దే వర్ ఫైటింగ్. దే వర్ ఫైటింగ్ ద హోల్ టైమ్ దే వర్ టుగెదర్ అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నంతసేపు ఏం చేస్తున్నారు? ఫైట్ చేసుకుంటూనే ఉన్నారు అని దాని యొక్క మీనింగ్. కాబట్టి దీంట్లో కీవర్డ్ అయితే ఏం లేదు పాస్ట్ కంటిన్యూస్ సంబంధించి. ఇక్కడ సెంటెన్స్ని బేస్ చేసుకుని మీరు రాయాలి, అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ డాష్ లీవ్. ఇది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది అని ఎలా చెప్తామంటే వెన్ ఐ రీచ్ ద స్టేషన్ అంటే నేను స్టేషన్కి చేరుకున్నప్పుడు ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ట్రైన్ ఏమైపోయింది? వెళ్ళిపోయింది. వెన్ ఐ రీచ్ ద స్టేషన్ నేను స్టేషన్కి చేరుకున్నప్పుడు ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ట్రైన్ వెళ్ళిపోయింది అని దాని యొక్క మీనింగ్. కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ గిరిధర్ ఫెల్ట్ ఫిట్ ఫర్ ద మారథాన్ బికాస్ హీ డాష్ ప్రాక్టీస్ ఎలాట్. ఇది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే దానికి సంబంధించిన కీవర్డ్ అంటూ ఏమీ లేదు. అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి పెద్దగా కీవర్డ్స్ లేవన్నమాట. ఇది సెంటెన్స్ బేస్డ్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్. హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ అని రాయాలి. అంటే దీని అర్థమైంది గిరిధర్ ఫెల్ట్ ఫిట్ ఫర్ ద మారథాన్ బికాస్ హీ హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ ఎలాట్. అతను ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు కాబట్టి గిరిధర్ మారథాన్కి ఫిట్గా ఉన్నానని ఫీల్ అయ్యాడు. కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద చిల్డ్రన్ కలెక్టెడ్ ద ఫ్రూట్స్ దట్ డాష్ ఫాల్ ఫ్రమ్ ద ట్రీ. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అని చెప్పడానికి కూడా కీవర్డ్ అయితే కనిపించాల. కాబట్టి మీరు సెంటెన్స్ చదవగానే మీకు అర్థం కావాలి. ఇక్కడ ఏం రాయాలి? దట్ హ్యాడ్ ఫాలెన్. ద చిల్డ్రన్ కలెక్టెడ్ ద ఫ్రూట్స్ దట్ హ్యాడ్ ఫాలెన్ ఫ్రమ్ ద ట్రీ అంటే చెట్టు నుంచి పడిపోయిన ఫ్రూట్స్ అన్ని చిల్డ్రన్ కలెక్ట్ చేసుకున్నారు. ఇది సింపుల్ పాస్ట్, అది పాస్ట్ పర్ఫెక్ట్. ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఏది? ఇది. సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ ఏది? ఇది. అంటే దట్ ఫాలెన్
ఫ్రమ్ ద ట్రీ అంటే చెట్టు నుంచి పడిపోయినట్టువి చిల్డ్రన్ కలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ యూ డాష్ బీ ఎట్ వర్క్ ఎస్టర్డే మార్నింగ్. ఇది ఏ టెన్స్లో ఉందంటే సింపుల్ పాస్ట్లో ఉంది. ఎలా చెప్తామంటే ఎస్టర్డే మార్నింగ్. కాబట్టి బీ అంటే ఏంది? బీ ఫామ్. మనకు పాస్ట్ టెన్స్లో వచ్చే బీ ఫామ్ ఏంది? వాజ్ వర్. ఇక్కడ వాజ్ వర్ అని ఎప్పుడు ఇచ్చేస్తామంటే సింగులర్కి వాజ్ ఇచ్చేస్తాం, ప్లూరల్కి వర్ ఇచ్చేస్తాం. ఇక్కడ యూ వర్ ఎట్ వర్క్ ఎస్టర్డే మార్నింగ్ అంటే వర్ ఎందుకు రాస్తామంటే వాళ్ళు ఆ పనిలో ఉన్నారు అనడానికి వర్ ఇచ్చేస్తాం, ఉండింది అనడానికి వాజ్ ఇచ్చేస్తాం. కాబట్టి దే వర్ ఎట్ వర్క్ ఎస్టర్డే మార్నింగ్, వాళ్ళు ఎస్టర్డే మార్నింగ్ వర్క్లో ఉన్నారు. కాబట్టి ఉన్నారు అని చెప్పడానికి మనం పాస్ట్ టెన్స్లో వాడాల్సిన బీ ఫామ్స్ ఏంది? వాజ్ కానీ వర్ కానీ. సింగులర్ అయితే వాజ్ ఇచ్చేస్తాం, ప్లూరల్ అయితే వర్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఐ ట్రై టు టెల్ దెమ్ ద ట్రూత్ బట్ దే డాష్ నాట్ లిజన్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్ ఏదైనా ఉందా అంటే కీవర్డ్ ఇక్కడ కనిపించదు. కాకపోతే ఐ ట్రై టు టెల్ దెమ్ ఇక్కడ సింపుల్ పాస్ట్ కనిపిస్తుంది. ఐ ట్రై టు టెల్ దెమ్ ద ట్రూత్ అంటే నేను వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాను. బట్ దే వర్ నాట్ లిజనింగ్. దే వర్ నాట్ లిసనింగ్ అంటే అర్థమైంది వాళ్ళు వింటూ లేరు. నేను వాళ్ళకి నిజం చెప్పడానికి ప్రయత్నించినా వాళ్ళు వింటూ లేరు అని దాని యొక్క మీనింగ్. అంటే సెంటెన్స్ బేస్ చేసుకుని మీరు ఆన్సర్ రాసుకోవాలి. కొన్ని సెంటెన్సెస్లో కీవర్డ్స్ ఉంటాయి, కొన్ని సెంటెన్సెస్లో సెంటెన్స్ చదవగానే ఇది పలానా టెన్స్కి సంబంధించింది అని మీరు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఐ కుడ్ నాట్ రిమెంబర్ ద పోయం దట్ వీ డాష్ లెర్న్ ద వీక్ బిఫోర్. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది అని ఎలా చెప్తాం అంటే బిఫోర్ వచ్చింది. ఇక్కడ బిఫోర్ వచ్చింది అంటే ద వీక్ బిఫోర్ అన్నారు కాబట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్. కాబట్టి ఇక్కడ we had learned. Okay, I could not remember the poem that we had learned the week before. అంటే వారం క్రితం నేర్చుకున్న పోయం నాకు గుర్తులేదు. అంటే ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అయితే ఇది, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ అయితే ఇది. అంటే లాస్ట్ వీక్ నేను నేర్చుకున్న పోయం గుర్తులేదు, 1 వీక్ ముందు నేను నేర్చుకున్న పోయం నాకు గుర్తులేదు అని చెప్తున్నాం కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇషాన్ డాష్ ఫైండ్ ఏ 100 రూపీ నోట్ ఆన్ రోడ్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్ ఏదైనా ఉందా అంటే కీవర్డ్ అయితే లేదు. కాకపోతే సెంటెన్స్ బేస్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అన్నమాట. ఇక్కడ మెయిన్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి? ఫౌండ్ అంటే దీని అర్థమైంది ఇషాన్ ఫౌండ్ ఏ 100 రూపీ నోట్ ఆన్ రోడ్. రోడ్ మీద అతను ఒక 100 రూపీ నోట్ని కనుగొన్నాడు. ఓకే, ఇవి టెట్ డిఎస్ రాసే వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీకు ప్యాటర్న్ వేరేగా ఉన్నా ఇబ్బడి చూడగానే రేపు ఆప్షన్ ఎంచుకొని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ మై పేరెంట్స్ డాష్ వర్క్ ఇన్ ద గార్డెన్ వెన్ ఇట్ సడన్లీ బిగన్ టు రైన్. ఇది ఏ టెన్స్లో ఉందంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉందని ఎలా చెప్తామంటే వెన్ ప్లస్ సింపుల్ పాస్ట్, వెన్ ప్లస్ సింపుల్ పాస్ట్. కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉందన్నమాట. ఎలా చేంజ్ చేయాలి? మై పేరెంట్స్ వర్ వర్కింగ్. మై పేరెంట్స్ వర్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్ వెన్ ఇట్ సడన్లీ బిగన్ టు రైన్. వర్షం సడన్గా బిగిన్ అయినప్పుడు మా పేరెంట్స్ గార్డెన్లో పని చేస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? ఇక్కడ వెన్ వచ్చి సింపుల్ పాస్ట్ వచ్చింది కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ దే డాష్ నో ఈచ్ అదర్ ఇయర్స్ ఎగో. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉందని ఎలా చెప్తామంటే ఇయర్స్ ఎగో. ఇయర్స్ ఎగో అనేది మనకు సింపుల్ పాస్ట్ యొక్క కీవర్డ్ అన్నమాట. కాబట్టి ఎగో అనే పదాన్ని ఒక వాక్యంలో చూస్తే అది సింపుల్ పాస్ట్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఇది ఎలా చేంజ్ చేయాలి? దే న్యూ.
దే న్యూ ఈచ్ అదర్ ఇయర్స్ ఎగో. వాళ్ళిద్దరికి ఒకరికొకరు కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈస్ ప్రీతి వాజ్ ఎంబారాస్డ్ బికాస్ షీ ఫర్గట్ హర్ డాడీస్ బర్త్డే. ఇక్కడ ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది ఏ టెన్స్లో ఉంది అని మనం స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయడానికి కీవర్డ్ అయితే లేదనమాట. కాబట్టి సెంటెన్స్ బేస్ చేసుకున్నట్లయితే ఇది పాస్ట్ పర్ఫెక్ట్. కాబట్టి హ్యాడ్ ఫర్గటెన్ అని రాస్తే కరెక్ట్ అయిపోతుంది సెంటెన్స్. ఇప్పుడు ప్రీతి వాజ్ ఎంబారస్డ్ బికాస్ షీ హ్యాస్ ఫర్గటెన్ హర్ డాడీస్ బర్త్డే. అంటే ఆమె యొక్క డాడీ బర్త్డేని మర్చిపోయింది కాబట్టి ఆమె ఎంబారస్డ్గా ఉందన్నమాట. ఓకే, కాబట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ మేఘనా డాష్ లర్న్ స్విమ్మింగ్ ఇన్ 6th క్లాస్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్ ఏదైనా ఉందా అంటే ఇక్కడ కూడా కీవర్డ్ లేదు. కాకపోతే ఇన్ 6th క్లాస్ అనేది మీరు బేస్ చేసుకొని రాయొచ్చు అనమాట. అంటే ఆమె ఎప్పుడు స్విమ్మింగ్ నేర్చుకున్నది? 6th క్లాస్లో ఉన్నప్పుడు. అది పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. ఎప్పుడు? 6th క్లాస్లో. కాబట్టి ఇది సింపుల్ పాస్ట్. కాబట్టి ఎలా రాయాలి? లర్న్డ్. మేఘనా లర్న్డ్ స్విమ్మింగ్ ఇన్ 6th క్లాస్. అంటే ఆమె 6th క్లాస్లో ఉన్నప్పుడు స్విమ్మింగ్ నేర్చుకున్నది అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈస్ we dash wait at the station for 1 hour when the train finally arrived. ఇది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉందన్నమాట. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్ ఏదైనా ఉందా అంటే కీవర్డ్ లేదు. కాకపోతే ఫర్ 1 hour అనేది మీరు బేస్ చేసుకోవాలి. ఫర్ 1 hour దీన్ని బేస్ చేసుకున్నట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం ఉందన్నమాట. ఫర్ 1 hour పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. కాబట్టి దీన్ని ఎలా చేంజ్ చేయాలి? వీ హ్యాడ్ బీన్ వెయిటింగ్. నెక్స్ట్ వన్ ఈస్ కెవిన్ సడన్లీ రియలైజ్డ్ దట్ హీ డాష్ లీవ్ హీజ్ ల్యాప్టాప్ ఆన్ ద ట్రైన్. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందన్నమాట. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఇక్కడ సడన్లీ రియలైజ్డ్ సింపుల్ పాస్ట్లో ఉంది. అంటే 2 యాక్షన్స్ మనకు కంప్లీట్ అయితే ఫస్ట్ కంప్లీట్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లోను, సెకండ్ కంప్లీట్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో చెప్పుకోవాలి. కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ ఏం చేయాలి? హ్యాడ్ లెఫ్ట్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మై బ్రదర్ అండ్ సిస్టర్ డాష్ ప్లే టెన్నిస్ అట్ 5 PM ఎస్టర్డే. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్ ఏమైనా ఉందా అంటే ఎట్ 5 PM ఎస్టర్డే. ఇది పాస్ట్ కంటిన్యూస్ యొక్క కీవర్డ్. అంటే నిన్న 5 గంటలప్పుడు వాళ్ళు టెన్నిస్ ఆడుతూ ఉన్నారు. ఎవరు? మై బ్రదర్ అండ్ సిస్టర్. ఇది పాస్ట్ కంటిన్యూస్కి కీవర్డ్. ఎట్ 5 PM ఎస్టర్డే అని చూడంగానే అది పాస్ట్ కంటిన్యూస్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఇక్కడ వర్బ్ ఫామ్ని ఎలా చేంజ్ చేయాలి? వర్ ఎందుకు రాయాలంటే మై బ్రదర్ అండ్ సిస్టర్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ రాసుకోవాలి. వర్ ప్లేయింగ్ అని రాస్తే అది పాస్ట్ కంటిన్యూస్ అయిపోతుంది. మై బ్రదర్ అండ్ సిస్టర్ వర్ ప్లేయింగ్ టెన్నిస్ ఎట్ 5 PM ఎస్టర్డే. అంటే నిన్న 5 గంటలప్పుడు మా బ్రదర్ అండ్ సిస్టర్ టెన్నిస్ ఆడుతూ ఉన్నారు అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈస్ వీ డాష్ ఫినిష్ అవర్ బ్రేక్ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎగో. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్ ఏమైనా ఉందా అంటే యాన్ అవర్ ఎగో. ఎగో అనేది సింపుల్ పాస్ట్ యొక్క కీవర్డ్. యాన్ ఆర్ ఎగో. కాబట్టి ఇక్కడ మెయిన్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి? V2 ఫామ్లోకి చేంజ్ చేయాలి. వీ ఫినిష్డ్ అవర్ బ్రేక్ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎగో. యాన్ ఆర్ ఎగో ఉంది కాబట్టి అది సింపుల్ పాస్ట్. ఓకే,
నెక్స్ట్ వన్ ఈస్ దే వర్ వెరీ టైర్డ్ ఇన్ ద ఈవినింగ్ బికాస్ దే డాష్ వర్క్ ఆన్ ద ఫార్మ్ ఆల్ ద డే. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. కాకపోతే ఆల్ ద డే అనేది చూడంగానే మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది అని చెప్పడానికి. దే వర్ వెరీ టైర్డ్ ఇన్ ద ఈవినింగ్. వాళ్ళు ఈవినింగ్ చాలా టైర్డ్గా ఉన్నారు. బికాస్ దే డాష్ వర్క్ ఆన్ ద ఫార్మ్ ఆల్ ద డే. ఇక్కడ ఏం రాయాలి? దే హ్యాడ్ బీన్ వర్కింగ్ అని రాయాలి. దే హ్యాడ్ బీన్ వర్కింగ్ అని రాసినట్లయితే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. దే వర్ వెరీ టైర్డ్ ఇన్ ద ఈవినింగ్ బికాస్ దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ఫార్మ్ ఆల్ ద డే. వాళ్ళు ఈవినింగ్ చాలా టైర్డ్గా ఉన్నారు. ఎందుకున్నారంటే రోజంతా వాళ్ళు ఫామ్లో పని చేస్తూ ఉన్నారు అని. ఆల్ ద డే అంటే రోజంతా వాళ్ళు ఫామ్లో పని చేస్తూ ఉన్నారు అని చెప్తున్నాం కాబట్టి ఇది past perfect continuous. Okay, with this we just have completed past tense. That means past and its subdivisions. Okay, past tense సంబంధించి వాటి యొక్క సబ్డివిజన్ సంబంధించి బిట్స్ ఇవి. ఇప్పుడు టెట్లో కానీ డిఎస్సిలో కానీ వీటికి సంబంధించి బిట్స్ ఎలా అడతారు, మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది చూద్దాం. టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ టెన్సెస్ సంబంధించి బిట్స్ ఈ విధంగా అడుగుతారు. కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో ఏదైతే కరెక్ట్ అవుతుందో వాటిని మీరు అక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆన్సర్ చేసే ముందు ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో మీరు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేసి బ్రాకెట్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు బిట్స్ ఎలా ఆడతారు, మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. లాస్ట్ ఇయర్ వీ డాష్ గో టు జూ. ఇది సెంటెన్స్. దానికి సంబంధించి 4 ఆప్షన్స్ అడుగుతారు వాళ్ళు. వాటిలో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుందో దాన్ని మీరు చూజ్ చేయాలి. అయితే కరెక్ట్ ఆన్సర్ చేసే ముందు ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్ ఏదైనా ఉందా అంటే లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ అనేది మీరు సెంటెన్స్ చూడగానే అది సింపుల్ పాస్ట్ టెన్స్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. లాస్ట్ ఇయర్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. కాబట్టి ఏలో ఏమి ఇచ్చారు? వాజ్ గోయింగ్ అన్నాడు. వాజ్ గోయింగ్ అనేది మనకు ఏ టెన్స్లో వస్తుంది? పాస్ట్ కంటిన్యూస్లో వస్తుంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బి వచ్చి హ్యాడ్ గాన్ అని ఆన్సర్ ఇచ్చినారు. హ్యాడ్ గాన్ అంటే ఏ టెన్స్లో వస్తుంది మనకు? ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో వస్తుంది. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సి వచ్చి వెంట్ అనేది ఆన్సర్ ఇచ్చినారు. గోకి V2 ఫామ్ అయింది వెంట్. గో, వెంట్, గాన్. కాబట్టి సింపుల్ పాస్ట్లో మెయిన్ వర్బ్ V2 ఫామ్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ వెంట్ అనేది V2 ఫామ్ కాబట్టి గోకి సి అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి సిని బ్రాకెట్లో ఉంచాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ I saw him when I dash look out of the window. ఇది సెంటెన్స్. ఈ సెంటెన్స్ కింద మీకు 4 ఆప్షన్స్ ఇచ్చున్నారు. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరు ఐడెంటిఫై చేసే ముందు ఏం చేయాలి? ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. దేంట్లో ఉంది? పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది అని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే వెన్ కానీ వైల్ కానీ ఒక సెంటెన్స్లో వచ్చి ప్లస్ సింపుల్ పాస్ట్ ఉన్నట్లయితే అది పాస్ట్ కంటిన్యూస్ అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి వెన్ వచ్చింది ప్లస్ ఐ సా హిమ్. ఐ సా హిమ్ అనేది సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. పాస్ట్ కంటిన్యూస్లో ఉంది అని మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ 4 ఆప్షన్స్లో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దాన్ని మీరు అక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్సర్స్ ఒకసారి చెక్ చేస్తాం. ఏలో లుక్డ్ ఇచ్చారు. లుక్డ్ అనేది మనకు ఏ టెన్స్లో వస్తుంది? సింపుల్ పాస్ట్లో వస్తుంది. అంటే V2 ఫామ్ అన్నమాట. లుక్కి V2 ఫామ్ ఏంది? లుక్డ్. ఇది సింపుల్ పాస్ట్ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బిలో వాజ్ లుకింగ్ ఇచ్చారు. వాజ్ లుకింగ్ అనేది మనకి ఏ టెన్స్లో వస్తుంది?
ఇది పాస్ట్ కంటిన్యూస్లో వస్తుంది. అర్థమవుతుందా? దేంట్లో వస్తుంది? పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ యొక్క వర్బ్ ఫామ్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అయింది బి. బి అనేది దీనికి ఆన్సర్. ఆన్సర్ని ఐడెంటిఫై చేసాం కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. నెక్స్ట్ వన్ ఈస్ వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ డాష్ లీవ్. ఇది సెంటెన్స్. దీని కింద 4 ఆప్షన్స్ ఇచ్చున్నారు. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏది అని ఐడెంటిఫై చేసే ముందు ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో తెలియాలి మనకు. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది అని ఎలా చెప్తామో, కీవర్డ్ అయితే మీరు పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది అని ఐడెంటిఫై చేయడానికి కనిపించట్లే ఇక్కడ. కాకపోతే సెంటెన్స్ బేస్ చేసుకుని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి మనము పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించిన ఆన్సర్స్ ఒకసారి ఎక్కడుందో చూద్దాం. ఏలో ఏమిచ్చారు? హ్యాడ్ లెఫ్ట్. మనకు ఏలోనే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తున్నారు అనమాట. ఇక్కడ హ్యాడ్ లెఫ్ట్. హ్యాడ్ లెఫ్ట్ అనేది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క ఆన్సర్. కాబట్టి ఏం రాయాలి ఇక్కడ? హ్యాడ్ లెఫ్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ మనకి ఇక్కడ ఐడెంటిఫై చేసాం కాబట్టి ముందుకు వెళ్ళాల్సిన అవసరము లేదు. అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో 2 యాక్షన్స్ కంప్లీట్ అవుతాయి. అయితే ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోను, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లోను చెప్పుకోవాలి. కాబట్టి వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటే నేను స్టేషన్ రీచ్ అయ్యేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోయింది అని దాని యొక్క మీనింగ్. అర్థమవుతుందా? ఈ విధంగా టెన్సెస్ సంబంధించి టెట్లో కానీ లేదా డిఎస్సిలో కానీ లేదా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ అడుగుతూ ఉంటారు. మీరు ఈ విధంగా ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఓకే స్టూడెంట్స్, పాస్ట్ టెన్స్ సంబంధించి టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి ఒకసారి మీరు బాగా నేర్చుకున్నట్లయితే మీకు పబ్లిక్లో కావచ్చు లేదా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.